నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనేది. కాంగ్రెస్ పార్టీలో మరో బాంబు పేల్చాడు ఆ పార్టీ సీనియర్ లీడర్, టీపీసీసీలో ప్రస్తుతం ఒక కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్న వ్యక్తి జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో జగ్గారెడ్డి మాట్లాడుతూ, అంటే మామూలుగా మనకు జగ్గారెడ్డి అనగానే ఒక రెబల్ గుర్తొస్తూ ఉంటుంది. రెబల్ అంటే ఆయన ఎవరైనా సరే తప్పు అనిపిస్తుంది తనకు, ఆయన మొహం మీద మాట్లాడే వ్యక్తి. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు. ఆయన ముందు ఫీల్ అవుతాడేమని చెప్పేసి చూడాడు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు జగ్గారెడ్డి. అందుకే జగ్గారెడ్డికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఆయన ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీలోనే కాదు, జగ్గారెడ్డి భావజాలం కావచ్చు, జగ్గారెడ్డి మనస్తత్వం నచ్చిన వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఆయన అభిమానిస్తారు కూడా. సో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా రాజీనామా చేయడం, ఈరోజు కేసీఆర్ని కలవడం, నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని నిన్న మాట్లాడడం జరిగింది. సో అందులో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద, అంటే తెలంగాణ అధిష్టానం పైన, ప్రభుత్వం పైన కాస్త భిన్నంగా మాట్లాడడం జరిగింది. భిన్నంగా అంటే కాస్త వ్యతిరేకంగానే మాట్లాడిండు. మామూలుగా ఆయన వ్యతిరేకంగా మాట్లాడతారు కూడా, ఎందుకంటే ఆయన పార్టీలో ఉండి కూడా అదే గాంధీ భవన్లో కూర్చొని, పార్టీ ఆఫీసులో కూర్చొని ఆ పార్టీ పైన విమర్శలు చేస్తాడు జగ్గారెడ్డి అనే వ్యక్తి. అట్లాంటి పేరు ఉంది ఆయనకు. సో జీవన్ రెడ్డి పార్టీ వీడడంతో నిన్న ఆయన కాస్త అసహనం వ్యక్తం చేసిండు, చాలా బాధపడిండు. ఇంతకీ ఆయన ఏమన్నాడు? జీవన్ రెడ్డి పార్టీని వీడడం వల్ల ఆయన మాట్లాడింది ఏంటంటే, జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు పార్టీని వీడిని వెళ్ళిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన నిన్నటి మొన్నటి వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నుండి ఆయన ఉన్నాడు. ఎన్నో పదవులు అనుభవించాడు. ఆ పదవులకి వన్నె కూడా తేవడం జరిగింది. ప్రజలకు సేవ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా సేవ చేయడం జరిగింది. 42 సంవత్సరాలు పార్టీతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ నుండి వెళ్ళిపోతే కనీసం అధిష్టానం ఇందులో ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఆయన పార్టీ నుండి వీడిపోవడం వల్ల పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వానికి అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. జీవన్ రెడ్డి లాంటి పెద్ద లీడర్, ఆయన మామూలు చిన్న లీడర్ కాదు. ఏదో చోటమోటా బుడ్డ లీడర్ అయితే వెళ్ళిపోతే ఏదో అనుకోవచ్చు. 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం సంబంధం ఉంది పార్టీతోని. 3 సార్లు మంత్రి చేసిండు, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ. ఇలాంటి వ్యక్తి వెళ్ళిపోతే కూడా నిమ్మకు నీరెత్తినట్టు కాంగ్రెస్ పార్టీ ఉండడం, ఇది ఏంటి, ఇది సబబేనా అన్నట్టుగా ఆయనే ఆ రకంగా మాట్లాడిండు. అదేవిధంగా జీవన్ రెడ్డి అనే వ్యక్తితో అటు సోనియా గాంధీతోని, అదేవిధంగా రాహుల్ గాంధీతోని మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకు. అంత పెద్ద లీడర్ డైరెక్ట్ ఏదైనా అవసరం ఉంటే డైరెక్ట్ ఆయన సోనియా గాంధీతోని కూడా డైరెక్ట్ వెళ్ళే మాట్లాడడం, అంటే అంత సాన్నిహిత్యం ఉంది వాళ్ళకి. రాహుల్ గాంధీతోని కూడా డైరెక్ట్ వెళ్ళి ఆయన మాట్లాడతాడు. అట్లాంటి వ్యక్తి పార్టీని వీడి వెళ్ళిపోతుంటే ఇక్కడ అధిష్టానం ఏం చేస్తుంది? ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఇందులో ఎవరైతే అధిష్టానం ఉందో, తెలంగాణ ప్రభుత్వం ఉందో, ఇందులో ఉన్నటువంటి ఆయన అంతర్గత విషయంలో జోక్యం చేసుకొని ఆయనతో మాట్లాడి ఏదో ఒకటి ఆయనని బుజ్జగించడం, ఏదో ఒకటి చేస్తే బాగుండేది. అనవసరంగా ఒక మంచి లీడర్ని మనం పోగొట్టుకున్నాం. ఒక కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తని, కట్టర్ కాంగ్రెస్ నాయకుని మనం విడిచిపెట్టుకున్నాం. ఒక రాజకీయ ఉద్దండుడు, అంత పెద్ద లీడర్ని మనం వదులుకున్నాం అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో కాస్త అసహనం వ్యక్తం చేసిండు, కాస్త మండిపడ్డాడు కాంగ్రెస్ పార్టీ పైన, అధిష్టానం పైన. వెంటనే ఏఐసిసి, అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అధిష్టానం, కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తక్షణమే స్పందించాలి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయంలో, అనే కోణంలో వాళ్ళు ఒక ఆలోచించాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో
భూస్థాపితం అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు. ఇట్లాంటి జీవన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుమరుగే అవకాశం ఉంటుంది. వెంటనే ఏఐసిసి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు జోక్యం చేసుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్లో జోక్యం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే చాలా మైనస్ కలిగినటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారిగా జగ్గారెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంది మరొకసారి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఎప్పుడు వచ్చి ఆ పార్టీ పైనే, ఆ ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తాడన్నటువంటి ఒక భయం అయితే పట్టుకుందని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం. ఇది జీవన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జగ్గారెడ్డి కావచ్చు, నినాక మొన్న విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇలా చాలామంది కాంగ్రెస్ నాయకులే అధికారంలో ఉంటూ వారి ప్రభుత్వాన్నే విమర్శలు చేస్తున్నారు. డైరెక్ట్గా నిర్మోహమాటంగా అటు బయటనే. అంటే మొన్న రాజగోపాల్ రెడ్డి అయితే డైరెక్ట్ అసెంబ్లీనే ప్రస్తావన చేసిండు, అసెంబ్లీలోనే మాట్లాడిండు. అదేవిధంగా విజయశాంతి మొన్న శాసన మండలిలో, ప్రస్తుతం తను కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతుంది, అయినప్పటికీ శాసన మండలిలో తన సొంత పార్టీ పైనే ఆమె విమర్శలు గుప్పించింది. జగ్గారెడ్డి మాట్లాడుతూ మాత్రం చాలా అసహనం వ్యక్తం చేసిండు. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది, కనీసం స్పందించలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. వెంటనే ఇందులో జోక్యం చేసుకోవాలి. తెలంగాణ కాంగ్రెస్లో, టీపీసీసీలో అధిష్టానం, ఏఐసిసి, సోనియా గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, ఖర్గే కానివ్వండి, వీళ్ళందరూ జోక్యం చేసుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే దానిపైన వాళ్ళొక విచారణ లాంటిది చూసుకొని అనే కోణంలో ఆలోచించుకుంటే పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కానీ వాళ్ళు జోక్యం చేసుకోకపోతే మాత్రం ఇక్కడ ఎవరిది వారే అన్నట్టుగా ఇక్కడ ఉండిపోతుంది, పార్టీ వెనుకడుగు వేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. మరొకసారి జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ తీరు పైన ఆయన వ్యాఖ్యలు చేయడంతో అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, మెయిన్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు మరొకసారి తలలు పట్టుకోవడం వారి వంతైందని చెప్పుకోవాలి.